టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. సో ఈ రోజుల్లో అసలు ఇంగ్లీష్ రాకపోతే సక్సెస్ అవ్వడం కష్టమా, లేకపోతే నిజంగా ఇంగ్లీష్ మ్యాండేటరీయా అని అడిగితే చాలా వరకు అంటే కమ్యూనికేషన్ మనం ఏదైనా ప్రాపర్గా కమ్యూనికేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడడానికి కమ్యూనికేషన్ అంటారు. ఇది ఒక రాంగ్ కాన్సెప్షన్ అండి. మన ఐడియాని మన మైండ్లో ఉన్నది మనకి తెలిసింది ప్రాపర్గా అవతల వ్యక్తికి మనం చెప్పగలగాలి. ఆ చెప్పి సబ్జెక్ట్లో కూడా డెప్త్ ఉండాలి. జస్ట్ లైక్ మాట్లాడటం వస్తే సరిపోదు. అది చెప్పి కమ్యూనికేషన్ చేసే విధానంలో ఒకవేళ ఇంగ్లీష్ పూర్తిగా రాకపోయినా కూడా టాప్ లెవెల్ పొజిషన్స్కి ఏదైతే ఉన్నాయో అది జాబ్కి వేరే దానికి ఆటంకం అయితే కాదు. బట్ బేసిక్ ఇంగ్లీష్ కంపల్సరీగా కావాలి. ఎందుకంటే మనం వర్క్ చేసేది లేకపోతే మనం వర్క్ చేయబోయేది లేకపోతే కంపెనీస్లో కానీ డెఫినెట్గా ఉంటుంది కాబట్టి. కానీ ఈ టెక్నాలజీ రావడం వల్ల అడ్వాంటేజ్ అంటే ఒకప్పుడు మెయిల్ రాయాలన్నా, ఒకప్పుడు ఏదైనా చేయాలన్నా కూడా పాపం రాయడానికి ఇబ్బంది పడి పాపం ఇంగ్లీష్ రాక చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అన్ని టూల్స్ వచ్చేసినాయి కాబట్టి ఇంగ్లీషు అనేది ఏదైతే ఉంటుందో మాట్లాడి పర్స్పెక్టివ్లో ఒకటే మాట్లాడడానికి మేబీ కొంత బేసిక్ ఇంగ్లీష్ అందరికీ వస్తుంది, ఆ మాత్రం సరిపోతుంది. పెద్ద అంత ఎమోషనల్గా అంత డీటెయిల్గా మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కానీ ప్రజెంటేషన్స్ రూపంలో వేరే రూపంలో టూల్స్ వస్తున్నాయి కాబట్టి ఆ రకంగా మనం చెప్పొచ్చు. కానీ బట్ రిటర్న్గా కమ్యూనికేట్ చేయడానికి ఇదివరకు చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు టూల్స్ వచ్చినాయి కాబట్టి మీ యొక్క ఐడియాని కరెక్ట్గా ఇచ్చినట్లయితే ప్రాపర్గా గ్రామర్లో ఇబ్బంది లేకుండా వచ్చి వెళ్తున్నాయి కాబట్టి రాను ఈ రిటర్న్ కమ్యూనికేషన్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఇంపార్టెన్స్ రాను తగ్గిపోతుంది. కాబట్టి మీరు భయపడక్కర్లేదు ఇంగ్లీష్లో అటువంటి విద్యార్థులు. ఇది ప్లస్ పాయింట్, మీరు భయపడక్కర్లేదు. కమ్యూనికేట్ మామూలు ఓరల్గా కమ్యూనికేట్ చేసే విధానం ఏదైతే ఉంటుందో టాప్ లెవెల్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మీరు మీ కమ్యూనికేషన్ సింపుల్గా ఉండి మీరు కరెక్ట్గా మీ సబ్జెక్ట్ని కానీ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు కూడా ఎక్కడా కూడా కమ్యూనికేషన్ సరిగ్గా లేదు కదా అని చెప్పి. కమ్యూనికేషన్ అంటే లాంగ్వేజ్ కాదు, ఇంగ్లీష్ కాదు. కమ్యూనికేషన్ అంటే నీ సబ్జెక్ట్ని చెప్పగలగడం. ఆ చెప్పగలిగేది డెఫినెట్గా ఈ ఏవైతే కొన్ని లో లెవెల్ మార్కెటింగో లేకపోతే లో లెవెల్లో ఉన్న జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రాపర్గా ఇంగ్లీషో లేకపోతే ఇంకోటి రావాలని చెప్తారు తప్ప టాప్ లెవెల్ జాబ్స్కి, పెద్ద జాబ్స్కి, డెప్త్ ఉన్న టెక్నికల్ జాబ్స్కి లేకపోతే డాక్టర్స్కో లేకపోతే వేరే వాళ్ళకి ఏదైతే ఉంటుందో ఓవరాల్ ఇంగ్లీష్ అనేది బేసిక్ ఇంగ్లీష్ మనకు వచ్చినట్లయితే సరిపోతుంది. మేబీ రిటర్న్ అనేది వేరు. రిటర్న్ అనేది డెఫినెట్గా చాలా టూల్స్ వచ్చినాయి కాబట్టి హ్యాపీగా మోస్ట్ ఎఫెక్టివ్గా మీరు కమ్యూనికేట్ చేసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఇప్పుడు వరల్డ్లో ఇంగ్లీష్ అనేది బేసిక్ ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది. జస్ట్ ప్రాపర్గా మీ నాలెడ్జ్ని సింపుల్ సెంటెన్స్లో మీరు కమ్యూనికేట్ చేయండి. రిటర్న్ ఇంగ్లీష్కి మీరు భయపడవలసిన అవసరమే లేదు. ఇది ఉంటే మంచిది, నేర్చుకోండి. రాకపోయినా భయపడొద్దని చెప్తున్నాను ఇక్కడ. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటీ వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.